ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సేటు, ముక్కు పుడక నా చేతికి అందింది. నేను నీ దగ్గరికి బయలుదేరాను. ఎక్కడికి రమ్మంటావో చెప్తే అక్కడికి వచ్చేస్తాను. ఓకే, లొకేషన్ షేర్ చేయి. అక్కడికి 10 నిమిషాల్లో నేను రీచ్ అవుతాను. ఇంతకీ మనం అనుకున్న ప్రకారం డబ్బు రెడీనా? ఓకే సేట్జీ, వెంటనే బయలుదేరుతాను. మీరు కూడా తొందరగా అక్కడికి వచ్చేయండి. రే వికాస్గా, ఈ ముక్కు పుడకకు అమ్మకం అయిపోయిన తర్వాత నీ అకౌంట్కి మరికొన్ని కోట్లు యాడ్ కాబోతున్నాయి. ముక్కు పుడక ఇతని దగ్గరికి ఎలా చేరింది? అక్షయ, 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 అమ్మా అక్షయ, అమ్మా అక్షయ. అన్నయ్య, చింటూ, మీకు అక్షయ ఏమైనా కనిపించిందా? కనిపించలేదు. మరెక్కడికి వెళ్ళినట్టు? గార్డెన్ లో కూడా లేదవని. ఏమైందమ్మా? అక్షయ కనిపించడం లేదు మావయ్య. అక్షయ చాలా సెన్సిటివ్. గ్రానీ అన్న మాటలకి అలిగి ఎటైనా వెళ్ళిపోయిందే ఏమో. అలా జరిగితే మంచిదే కదా, దరిద్రం వదిలిపోతుంది. శౌర్య, అక్షయ ఇంటి నుంచి బయటికి పోతే శని వదిలిపోతుందని అత్తయ్య అన్నారు కదా మామయ్య, అందుకే అంది. అవునవును, వేద ఆవేదనలో అన్న మాటలకి మీరంటున్న దానికి చాలా తేడా ఉంది. ఇంతకీ అక్షయ్ ఏమైనట్టు నాకొకటి అనిపిస్తుంది. ఒకటి కాదు, 4 అనిపించినా మనసులో దాచుకోకుండా చెప్పేసే వదినా. ముక్కు పుడకతో జంప్ అయిపోయి ఉంటుంది. వదినా, రే ఎందుకు అరుస్తున్నావురా? వదిన అన్నది నిజమే కదా. రే రే, అమ్మోరు తల్లి గురించి అంత దారుణంగా మాట్లాడకండ్రా, కళ్ళు పోతాయి. దారుణమేముంది, అది నిజమే కదా. ముక్కు పుడక కోసం ఈ ఇంట్లో యుద్ధాలు జరిగాయి. నా ఇంట్లోకి అనామకురాలుగా వచ్చిన అక్షయ ఇంటి వారసురాలిగా అవతారమెత్తి చివరికి నా కులదైవమైన అమ్మవారినే మోసం చేసింది. ఆ పాపం ఊరికే వదిలిపెడుతుందా ఏంటి? నిజానిజాలేంటో తెలుసుకోకుండా నిర్దాక్షిణ్యంగా మాట్లాడకను వేదా. అత్తయ్య ఈ మధ్య పూర్తిగా అటువంటి విచక్షణను కోల్పోయింది మావయ్య. కాస్త చిన్న పెద్ద చూసుకుని మాట్లాడవని. ఇంటి పెద్ద దిక్కు పెద్దరికాన్ని కోల్పోయి చిన్న పిల్ల గురించి ఘోరంగా మాట్లాడుతుంది. ఇంకెలా మాట్లాడాలి?
పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదక్క. నేను ఇంట్లో చిన్నవాడిగా పుట్టడం నేను చేసుకున్న పాపంలా ఉంది. అవని చిన్న కోడలిగా రావడం అవని చేసుకున్న పాపంలా ఉంది. బావా, అక్షయ్ ఎటు వెళ్ళిపోయింది ఏంటో, పద వెతుకుదా. పద. మళ్ళీ ఇంటికేదో దాపురించింది, అందుకే ఇలా జరుగుతుంది. ఆ పిల్ల దయ్యం ఈ ఇంటి పెద్ద కొడుకుని మింగేయాలని చూసింది. దానికి ఇంకా మన ఇంటి గడప తొక్కే అర్హత అదృష్టం రెండూ లేవు. నువ్వు లేవని అన్నావంటే ఉన్నాయని అర్థం. అక్షయ తిరిగొస్తుంది. అయ్యో బాబోయ్, వదినా వీడు అమెరికాలో చెడిపోలేదు, ఇక్కడికి వచ్చాక చెడిపోయాడు. మిమ్మల్ని చూస్తే అమెరికాలో పెరిగిన వాడే కాదు, అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే చెడిపోతాడు. ఛీ! అక్షయ, ఎక్కడున్నావు? తొందరగా ఇంటికి రా. అమ్మ అన్నపూర్ణాదేవి, నా బెస్ట్ ఫ్రెండ్ అక్షయకి ఏమీ కాకూడదు. అక్షయ, నీ గురించి మీ మమ్మీ డాడీలు కంగారు పడుతున్నారు. నిన్ను వెతకడానికి బయలుదేరారు. నేను కూడా నిన్ను వెతుకుతూ వచ్చాను. ఏమైంది నీకు? ఎందుకిలా ఉన్నావు? ముక్కుపుడికి ఎవరి దగ్గర ఉందో తెలిసింది చింటూ. ఎవరి దగ్గరుంది? అదిగో అతని దగ్గరుంది. అతను గతంలో మా అందరినీ మోసం చేశాడు. మంచోడు కాదు. అతని దగ్గరికి ముక్కుపుడికి ఎలా చేరిందో అర్థం కావడం లేదు. సరే, వెళ్ళి అడుగుదాం. వెళ్ళిపోతున్నాడు చింటూ, ఏదో ఒక చెయ్యి. కూర్చో అక్షయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.